మీడియా అన్న గారికి, పేపర్ అన్న గారికి నాకు నమస్కారాలు. ఈరోజు ఎర్నాల కొట్టాల రాజు కాలనీ సరిహద్దుల్లో మేము కాలనీ వేసుకొని నివాసం ఉంటున్నాము. ఇంతకు ముందు గంగాధర్ అనే వ్యక్తి అలియాస్ శివ గంగాధర, అతని పేరు గంగాధర, యాక్చువల్ గా శివ గంగాధర్ అని పెట్టుకున్నాడు. అతను వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కొట్టాలు వేపిస్తామని చెప్పింటే మేము వచ్చి ఇక్కడ కొట్టాలు వేసుకున్నాము. కొట్టాలు వేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులతో పోయి మాట్లాడిన తర్వాత మేము కొట్టాలు వేసుకొని హైకోర్టుకు పోయి మేము స్టే తెచ్చుకున్నాం. స్టేలో ఉన్నాం. దీని భాగంగా ప్రతిరోజు 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చి దీని మీద హైకోర్టుకు పోవాల డబ్బులు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ సగాలకు రాకోకుండా, కొట్టాలకు రాకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇదే కాకోకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ సర్వే నంబర్ ఏరియాలో ఎక్కడున్న హైకోర్టు ఉన్నట్టు స్టే ఉందని పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర డబ్బులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ₹1,00,000 తీసుకుంటూ కనబడుకోకుండా వాట్సాప్ సిమ్ములు తీసేసి వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటూ మమ్మల్ని అందరూ బలి చేసుకుంటూ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న శివగంగాధర్ని వెంటనే 3 టౌన్ సిఐ గారు అరెస్ట్ చేసి దానికి అతను తగిన చర్యలు తీసుకోవాలని అతని మీద మేము మీడియా మూలకంగా కోరుతున్నాము. ఇంకా ఒకటి ఏమంటే, మాకు తెలుసు అతను ఒక నక్సలైట్ లో ముద్దాయంట. కర్ణాటక సరిహద్దుల్లో ఎగవపల్లి తిరుమల పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో అతను ముద్దాయిగా పోలీసులను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నాడు. కర్ణాటక పావుగూడ తిరుమల పోలీసులు వచ్చి మా శివాలయం దగ్గర ఉన్న కొట్టాల్లోకి వచ్చి గంగాధర ఉన్నాడా అని ప్రతిసారి 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చి అడిగిపోతున్నారు. అతను ముద్దాయంట మాకు తెలుసు. పోలీసులు చంపి గమ్మునెత్తుకొచ్చి దాచిపెట్టుకున్న కేసులో ముద్దాయంట అతను. ఇందులో 10 సంవత్సరాలు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పోలీసులు కండుపడుకోకుండా వేషధారణలు మార్చుకుంటూ వాట్సాప్ కాల్లో వాడుకుంటూ తిరుగుతూ అమాయకులందరినీ బలి చేసుకుంటూ కొట్టాల పేరు చెప్పుకొని ₹1,00,000 వసూలు చేసుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు, పోలీసు అధికారులు, ఎస్పీ గారు కానీ, మన సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ అతను అరెస్ట్ చేసి ఇక్కడున్న ప్రజలు ఎవరు అమాయకులు బలి కాకోకుండా మీరందరూ పేద ప్రజల్ని కాపాడతారని ఈ మీడియా మూలకంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఇంతకు ముందు అనంతపూర్ జిల్లాలో మహనీయుని పేరు చెప్పుకొని, అంబేద్కర్ పేరు చెప్పుకొని ఖాళీ లేపించారు. ఎప్పుడే కానీ ఇంత తగాదులు లేవు, ఇంత ఇది లేదు. ఈ శివగంగాధర్ అనే వ్యక్తి వచ్చి నేను ఎంఆర్పిఎస్ లీడర్ అని చెప్పుకుంటూ అతను ఈ చుట్టుపక్కల కొట్టాలు వేయించుకుంటూ అవతలతో సెటిల్మెంట్ ₹1,00,000 సంపాదించుకుంటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ దండాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇంతకు ముందు మన బాబు అన్న అయితేనేమి, దాస్ అన్న అయితేనేమి, మల్ల అన్న అయితేనేమి, తక్కువ మధు అన్న అయితేనేమి, సాటి హరి అన్న అయితేనేమి, ఇంకా దాదాపు చాలా మంది ఎంఆర్పిఎస్ లీడర్లు ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్నారు. పేద ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ దండాలకి, అన్యాయాలకి పాల్పడలేదు ఎవరు. ఇతని నుంచి గంగాధర్ నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చెడ్డ పేరు వస్తుంది, చీరుపురుగ్గా మారాడు. మీరందరూ కూడా మీడియా మూలంగా అందరికీ తెలియజేసి వాళ్ళ వెంటనే అరెస్ట్ చేయించి ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని ఈ మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జవహర్ కౌంటర్ మీద మక్కర్, జవహర్ కౌంటర్ మీద మక్కర్, జవహర్ కౌంటర్ మీద మక్కర్. నమస్కారము. సూర్య అనే వ్యక్తి కమ్దూర్ మండలం సంబంధించిన వ్యక్తి. మా శివగంగాధర్ అనే వ్యక్తి ఒక నాయకుడు ఇక్కడ కాలనీ పెట్టి సవించి జనాలకు అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ నాయకునితో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ సూర్యను, శేషు గారు, నరసమ్మ గారు, శ్రీనివాసులు గారు వీళ్ళందరూ ఇతనితో పాటు ఉంటూ ఇతని మీద అబద్ధాలు దృష్టించి డబ్బులు చేసినారని అబద్ధాలు చెప్పడము, అనవసరంగా వీళ్ళు కర్ణాటక కేసు ఉందని, ఆ కేసు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, అత్తిలు, నక్సలైట్లు, గన్నులు ఉన్నాయని అనవసరంగా విషయాలు చెప్పడము, జనాల్ని మోసం చేయడము, జనాల మీద వీళ్ళ పేర్లు చెప్పి మోసం చేస్తున్నారని అనవసరంగా విషయాలు చెప్పడము, ఈ జనాల్ని భయంకరంగా భయం పెట్టడము, ఇవి ఉండొద్దని, నమ్మొద్దండి అని అనవసరంగా విషయాలు చెప్పడము, ఈ జనాల్ని అనవసరంగా మోసం చేసి వాళ్ళని మప్పు చేస్తున్నారు. వీళ్ళ మీద సరిపోకుండా విషయాలన్నీ మాట్లాడము, వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు వర్గాలుగా విడిపోయి ఇతని దగ్గర పనిచేసిన మనుషులే వాళ్ళు. ఎవరు? సూర్య అనే వ్యక్తి
ಪೊಲೀಸ್ ಇನ್ಫಾರ್ಮರ್ ಪಕ್ಕ ಇನ್ಫಾರ್ಮರ್ ಕರ್ನಾಟಕ కోవట్టు ఇన్ఫార్మర్ వారు ఎవరు సూర్య అనే వ్యక్తి. ఆ వ్యక్తి నన్ను కూడా పద్దిన ఉదయమే నన్ను అనవసరంగా మాట్లాడి నన్ను చూడండి మీరే నువ్వు పీకినది ఏం చెప్పాడు? సరే మాట్లాడు నువ్వు నాతో మాట్లాడు. ఎట్లు పీకినావు కొట్టాలేదు మసానం వచ్చిరా నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎట్లా పీకినావు వాయిరా? నువ్వు అక్కడ మాట్లాడినా నువ్వు ఎట్లా పీకినావు వాయిరా? మాతో మాట్లాడు నేను మాట్లాడేది ఇట్లా నరుకున్నావు చంపుకున్నావు అడిగినా మీరు ఎంత బాధ కదా ఎంత బాధ నచ్చట్లా మీరు నేను చూస్తాను. మీరు ఫస్ట్ కొట్టాలేదు వచ్చింది మనసంగా నువ్వు కొట్టాలేదురా. నువ్వు అనవసరం మాట్లాడుతున్నావు. నీకు నేను నా గురించి నీకు తెలుసు. నువ్వు మీరు శివగారు కూడా అనుకో మీ అత్తలు భయపడేవాడు కాదు. నేను నువ్వు భయపడేవాడు కాదు. నువ్వు నా గురించి నువ్వు భయపడవు అంటే నేను నీ కొట్టాలి మాటలు అమ్మాయి మాట్లాడుతున్నావు. నువ్వు కొట్టాలి మనసానికి వచ్చి కొట్టాలి కూడా దానికి మీ అమ్మ అంటావు. నువ్వు ఎంత ఫోన్ చేసి నన్ను అనవసరంగా భయపడించి నన్ను భయంకరంగా ఉంటే నిన్ను నరకుతానులే పొడతానులే నీ కథ చూస్తానులే అని నన్ను అనవసరంగా బెదిరించడము జరుగుతుంది. ఫోన్ కాల్లో బెదిరించడము డైరెక్ట్ రారా నరుకుందాము కొడులతో నరుకుదాం ఏందో చూద్దాం రా అని అనవసరంగా బెదిరిస్తున్నారు నన్ను. ఈ సూర్య వ్యక్తి అనేది నన్ను జనాలు కూడా మా మీద అనవసరంగా ఆరోపణలు చేయడము మమ్మల్ని బెదిరించడము జరుగుతుంది. ఇతను వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా. డిఎస్పీ గారు, సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు కఠిన చర్యలు తీసుకోవాల్సిన నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ పేద ప్రజలను కూడా అడగండి. పేద ప్రజలను కూడా అనవసరంగా ఎట్టింటే అబద్ధాలు చెప్పడము బెదిరించడము అతను నమ్మద్దని నిబంధనలు చెప్తున్నాడు. అతనే కొడులతో నరుకుతున్నాడు. అతనే కొడులతో నరుకుతాలే నీ కథ చూస్తామని రికార్డు కూడా చూపిస్తున్నాం కదా సాక్ష్యము. చూడండి మీరే చూడండి. ఇతను అనవసరంగా ఇతను వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాము. మేము పేద ప్రజలము మేము వచ్చి గుడిసెలు వేసుకొని ఇక్కడ నివసించేదానికి వచ్చి ఉంటాము. ప్రజలు 180 గుడిసెలు 180 గుడిసెల్లో దాదాపు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషితో 4,000 రూపాయలు వసూలు చేసి వాళ్ళ నాయకుల చేతికి ఇచ్చి స్టే ఆర్డర్ తెమ్మని చెప్పినాం. శివగంగాధరకు రజాక్ చేతికి ఇచ్చినాము డబ్బులన్నీ. రజాక్ చేతికే డబ్బులు అందుబాటు చేసింది. ఆమె పేరు మీద స్టే ఆర్డర్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు కాలనీ పేరు పెడతామని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జనాలను పిలిపించుకొని ఇక్కడ ఉండి మేము ఒక జెండా కింద పనిచేస్తూ ఉంది. మా కింద పని చేయాలి కానీ మీడియా ఎవరు లీడర్లు పెట్టింది వాళ్ళే. ఈ పొద్దు లీడర్లు మావు కాదు అని చెప్పడం వాళ్ళే. లీడర్ ఎందుకు కాదు వాళ్ళు ఇష్ట ప్రకారం పెట్టుకోవడం వాళ్ళేనా తీసేసేది వాళ్ళేనా? ప్రజలు ఈ పొద్దు నన్ను లీడర్గానే పక్కకు తొలగిచ్చేటప్పుడు రేపొద్దు జనాలని పక్కకు పంపించాలని గ్యారెంటీ ఏముంది? డబ్బులు తీసుకొని ఇంకా డబ్బులు తీసుకోలేదని మాట చెప్తారు. ఎందువల్ల చెబుతారు? రేపొద్దు ఏదైనా పరిస్థితి జరిగినా కూడా ఇదే పదిష్టంగా జరుగుతుంది కదా. ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? డబ్బుతోనే అందరినీ కొనాలా, అందరితోనూ ఏదైనా చేయాలంటే అవుతుందా? ఒక్కొక్క మనిషి మీద 4,000 రూపాయలు చొప్పున తీసుకున్నాము. కరెంటు వైరు తెచ్చినాము, బల్బులు తెచ్చినాము, ఉండండి అవి తెచ్చినాము, పైపులు వేయించినాము. అందువలన స్టే ఆర్డర్ కూడా పోయి 4,5 లక్షలు అవుతుందంట స్టే ఆర్డర్ తేవాలంటే. కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం.